హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి వేణుగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి వేణుగారు పంపించారు. ఈయన వేణుగారు వచ్చేసి వేణు ఫార్మ్స్ అండి, వీళ్ళది వేణు ఫార్మ్స్ విశాఖపట్నం అండి. ఇక ఈ వీడియోలో మీకు ఇంతకుముందు కూడా మనం చేస్తున్నామండి. ఈయన మంచి మంచి క్వాలిటీ గల పిల్లలు పెడతారు. ఈయన దగ్గర ఉన్నటువంటి పుంజులు కానీ పెట్టలు కానీ టాప్ క్వాలిటీ అండి. అలాగే ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పుంజుని అలాగే పుంజుకు సంబంధించినటువంటి పిల్లల అమ్మకానికి పెట్టారండి. మంచి క్వాలిటీ గల రిచ్ వాటం పుంజు అండి ఇది. ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి డేగా అని చెప్తున్నారు. పుంజు యొక్క రంగు కోడి డేగా చెప్తున్నారండి. భీమవరం జాతి పెట్టలకి అలాగే ఈ పుంజుకి మీకు వీడియోలో చూపిస్తున్నానండి. పుంజు యొక్క వీడియోని అలాగే ఫోటోని కూడా మీకు డిస్ప్లే చేశాను. ఈ పుంజు యొక్క వీడియోని మాత్రం మీకు వీడియోలో చూపిస్తున్నానండి. టాప్ క్వాలిటీ అండి ఇది. మంచి క్వాలిటీ గల లైన్ సంబంధించినటువంటి పుంజు చెప్తున్నారు. ఈ పుంజుకు సంబంధించినటువంటి అలాగే భీమవరం జాతి పెట్టలకు సంబంధించినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారు. మొత్తం ఇవి 14 పిల్లలండి. 14 చిక్స్గా ఈ పిల్లల యొక్క క్వాంటిటీ చెప్తున్నారు. ఇక వచ్చేసి 40 డేస్ అండి, 40 రోజుల వయసుల పిల్లలండి. 40 రోజుల వయసు గల పిల్లలు 40 డేస్ అండి ఈ చిక్స్ యొక్క ఏజ్ ఇది. ఇక మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారండి. వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసామని చెప్తున్నారు ఈ పిల్లలకి. ధర వచ్చేసరికి ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చేసి 1500 రూపాయలు చెప్తున్నారు. 1500గా ఈచ్ వన్ చిక్ కాస్ట్ చెప్తున్నారండి. అయితే మంచి క్వాలిటీ కాబట్టి ధర కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారండి. బల్క్గా తీసుకుంటే ఒకళ్ళే కనుక ఈ 14 పిల్లలు బల్క్గా తీసుకుంటే మాత్రం కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, విశాఖ జిల్లా వాళ్ళు కానివ్వండి, ఒకవేళ క్వాలిటీ నచ్చితే మనం నేరుగా వెళ్ళి చూసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక కొద్దిగా కుదిరితే నేరుగా వీళ్ళు లైవ్లో చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనము చెక్ చేసి తీసుకోవచ్చండి. పుంజుని డైరెక్ట్గా లైవ్లో చూసుకోవచ్చు. అలాగే పెట్టలను కూడా చూపిస్తారు. మీరు లైవ్లో చూసుకుని ఆ పిల్లల యొక్క ధర మాట్లాడుకొని నచ్చితే కనుక మీరు కొనుక్కుంటే మీతో పాటు డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకోవచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుందండి. కాబట్టి మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు నచ్చితే కనుక మీరే డైరెక్ట్గా పిల్లల్ని పర్చేస్ చేసి తీసుకోవచ్చండి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు నేరుగా మీతో పాటు తీసుకొచ్చుకుంటే సేఫ్టీగా ఇంటికి వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.